When she has attained 8 months of baby, suddenly one night she was suffering with high fever. Afterwards, we came to know that he has given 2 cc of Berylgan injection. Her body was turning to blue. Normal movements ఏమి ఉండట్లా, delayed motor developments అని చెప్పారు. బాగా బిగదీసుకుపోయిన బాడీని ఫ్లెక్సిబిలిటీ తేవాలంటే ఇట్ ఈస్ లైక్ ఇంపాసిబుల్ టాస్క్ ఇన్ దిస్ కేస్. మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి తీయాలంటే నానా నరకం చూసింది పిల్ల. నీస్ లిటరల్గా నేలకి టచ్ అవుతున్నాయన్న లెవెల్లో ఉండేది. సో డిప్రెస్డ్ అయితే నేను ఎవడన్నా చంపడం కానీ లేకపోతే ఎవరి తిట్టువాడు ఎవడన్నా నన్ను చంపడం కానీ అంత పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు. నో హోప్ ఫర్ మీ ఇన్ లైఫ్, దెర్ ఇస్ నో హోప్. మేము బ్రతుకున్నంత వరకు మేము ఫీడ్ చేస్తాం, మేము పోయిన తర్వాత ఎవరు? ఫస్ట్ సెషన్లోనే మేడం గారు తన్ని టచ్ చేయగానే చెప్పారు ఈమెకి కళ్యాణ యోగం ఉంది అని. షీఈస్ నాట్ రెడీ టు కన్సీవ్ యాజ్ లైక్ నార్మల్ కేసులా చూస్తే, బట్ వీ ప్రిపేర్డ్ ద బాడీ. తనకేంటంటే ఓన్లీ మాట భావం నోట్తో చెప్పలేదు కానీ చాలా గ్రాస్పింగ్ ఎక్కువ. నాకైతే చెప్పలేదు కానీ మా హస్బెండ్ మా పాప అయితే డిసైడ్ అయిపోయారంటండి సూసైడ్ చేసుకుందాము అని. ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాము అని అంటే ఈజ్ గాడ్ టు అవర్ ఫ్యామిలీ. శాస్త్రం చెప్పింది ఆచరిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్న దానికి షీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్స్ టు కన్జ్యూమ్ ఇంట్రీగింగ్, ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ కాంటెంట్ ఫ్రమ్ మై ఛానల్. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. చక్రసిద్ధ వైద్యంలో మరొక అద్భుతం, అదే సెరెబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఒక అమ్మాయి అసలు ఎంత కష్టపడిందంటే, ఎంత సమస్యలు ఫేస్ చేసిందంటే, ఏ మెడికల్గా కూడా ఎలాంటి వైద్యపరంగా ఏ రకంగా కూడా హెల్ప్ దొరకలేదు తనకి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని సింధుజ అమ్మగారి దగ్గర తీసుకొచ్చారు. అసలు సిద్ధ వైద్యం ద్వారా అయినా తగ్గుతుందా కనీసం అన్న ఒక హోప్తో వచ్చారు. ఆ హోప్ నిజంగా రియాలిటీ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బాగుంది. బట్ ఆ స్టోరీ అంతా తెలుసుకుందాం. హౌ వాజ్ షీ, హౌ ఈజ్ షీ, హౌ షీ విల్ బీ ఇన్ ఫ్యూచర్. సో ఐ హ్యావ్ విత్ మీ ద ఫ్యామిలీ ఆఫ్ సాహిత్య, రమణ గారు, దుర్గ గారు, అలాంగ్ విత్ సత్య సింధుజమ్మ. నమస్తే, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? యా, గ్రేట్. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి, సెరెబ్రల్ పాలసీ ప్రాబ్లం? బై బర్తే ఉందండి. అంటే యాక్చువల్ బై బర్త్ షీ వాజ్ ఓకే, ప్రిమెచ్యూర్ బేబీ, 8th month లో పుట్టింది. వెన్ షీ హాజ్ అటైన్డ్ 8 months of baby, suddenly one night she was suffering with high fever. తను 8 నెలల్లో పుట్టింది, బట్ తనకి 8 నెలలు వచ్చినప్పుడు జ్వరం వచ్చింది. అవును. అయితే అప్పుడు ఇంత మెడికల్ ఫెసిలిటీస్ లేవు కదా, ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఆ నైట్ టైం మేము ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాము. ఎర్లీ దగ్గరలో ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, ఈజ్ ఏ నార్మల్ ఫిజిషియన్. సో ఎవరో పక్కన వాళ్ళు సజెస్ట్ చేశారు, నైబర్స్, లేదు పాప అంతగా ఏడుస్తుంది కదా, మన దగ్గర కాలనీలో ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. అంటే నైట్ టైం కదా, లేట్ నైట్ ఇబ్బంది పడతారేమో అని అంటే, లేదు మీరు వెళ్ళండి అని చెప్పారు. He has afterwards we came to know that he has given 2 cc of Berylgan injection, suspecting that she might be suffering with stomach pain, and her body was turning to blue in the early ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే కాదు, after 4-5 hours, like early morning బ్లూగా టర్న్ అవుతుంది. సో మా ఫాదర్ అబ్జర్వ్ చేసి, ఏంటి పిల్ల ఇట్లా బ్లూయిష్గా అనిపిస్తుంది నాకు, ఏదంటే మేము వీ హరీడ్ టు ఏ చిల్డ్రన్స్ క్లినిక్, చిల్డ్రన్స్ హాస్పిటల్. దట్ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ నియర్ బై ఇన్ సికింద్రాబాద్. ఆయన తీసుకెళ్తే ఆయన ఏమైంది ఏంటి అని అడిగిన తర్వాత ఇట్లా అయింది సార్ అని అంటే,
మరి ఆయన డాక్టర్ గారు ఏం మెడిసిన్ ఇచ్చారన్నారు. మాకు తెలియదండి అని అన్నాను. తర్వాత ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆ క్లినిక్లో ఉన్న డాక్టర్, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు 48 hours మినిమం అబ్జర్వేషన్, ఐ కెనాట్ టెల్ అబౌట్ ఎనీథింగ్ టిల్ 48 hours. 48 hours తర్వాత స్లోగా రికవరీ వస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే, బ్లడ్ శాంపిల్స్లో, బ్లడ్ టెస్ట్లో బెరల్గన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు అని అడిగితే, మేము అడిగితే అవునని అన్నారు. ఆయన సూట్ అయ్యండి ఆయన మీద అని అన్నారు. సో మేము ఒకటే అనుకున్నాం, సార్ ఇప్పుడు వేసినా కూడా మేము చేయగలిగేది ఏం లేదు కదా అని. మేబీ డ్యూ టు దట్ షీ హాస్ డెవలప్డ్ సెరెబ్రల్ పాలసీ అవునా అని అనుకుంటున్నాం. అలా ఉంటుందమ్మా? ఎగ్జాక్ట్లీ, అంటే అది బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది కదండి. సో బెరల్గన్ తోటి అండ్ హై డోసేజ్, దట్ ఈస్ మల్టిపుల్ టైమ్స్. సో అలా ఇచ్చినప్పుడు బ్రెయిన్ సెల్స్ కి తొందరగా, అంటే చాలా లో ఇమ్యూన్ ఉంటుంది కదా బేబీస్ అంటే, సో ఇట్ మైట్ గాట్ ఎఫెక్టెడ్. That might be the reason. Cerebral palsy is not a genetic disorder. It's not a DNA related disorder. ఎందుకంటే అది ముందు లాస్ట్ స్కాన్ లో తీసినప్పుడు కూడా బేబీస్ బాగానే ఉంటారండి. బట్ ద ప్రొసీజర్ ఆఫ్ లైక్ గెటింగ్ దట్ లేబర్ పెయిన్స్, అక్కడ ఏమైనా ఆక్సిజన్ లేకపోతే మదర్స్ పుష్ సరిగా లేకపోయినా, దట్ విల్ బి ద ఫస్ట్ రీజన్. జెనెటికల్లీ విల్ బి సమ్ కేసెస్. సో ఇన్ హర్ కేస్ పుట్టినప్పుడు బాగానే ఉండింది, తర్వాత ఫీవర్ డెవలప్ అవ్వడం, దానికి వెళ్ళాల్సిన మెడికేషన్ కాకుండా ఎక్స్ట్రాగా వెళ్ళడం, సో ఇట్ ఎఫెక్టెడ్ ద బ్రెయిన్. సో ఆ తర్వాత ఏమైంది రమణ గారు? ఆ తర్వాత యాక్చువల్లీ జ్వరం నుంచి బయటకు వచ్చింది, బట్ ఏమైనా తర్వాత ఏమైనా నోటీస్ చేశారా అమ్మాయిలో ఇష్యూస్, ప్రాబ్లమ్? నార్మల్ మూమెంట్స్ ఏమి ఉండట్లా. తర్వాత ఒక 1.5-2 years కి మళ్ళీ మేము ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, హూ హెస్ క్యూర్డ్ హర్. తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేయాల్సి వస్తుందండి. అప్పట్లో స్కాన్ అంతగా ఫెమిలియర్ కాదు. స్కాన్ చేసేసి డిలేడ్ మోటార్ డెవలప్మెంట్స్ అని చెప్పారు. సో నాకు తెలియదు యాక్చువల్ ఆ వర్డ్ కూడా. అంటే ఏంటంటే తను నార్మల్గా ఉండలేదండి, మేబీ ఇట్ ఈస్ యువర్ లక్, రావచ్చు రాకపోవచ్చు, లెట్ అస్ ట్రై అన్నాను. సో మెడికేషన్ ఇచ్చారు, అప్పట్లోనే ఏదో సమ్ డ్రాప్స్ ఏదో ఇచ్చారు, స్లోగా వస్తుంది అని అన్నారు. ఈవెన్ 4th year వచ్చినప్పుడు కూడా నడవలేకపోయింది. క్రాలింగ్ మైల్ స్టోన్స్ డిలే కాకుండా ఈవెన్ జనరల్ అబిలిటీస్ కూడా లేవు, ఫిజికల్ అంటే ఇంటర్నల్ మోటార్ ఫంక్షన్ ఉంటుందండి. సో ఆ మోటార్ ఫంక్షన్ కూడా లో అయిపోయింది. సో రెస్పాన్సెస్, ఇంపల్సివ్స్ టువర్డ్స్ ద బాడీ ఇన్ ద మూమెంట్ విల్ బి లైక్ మినిమైజ్డ్, కాంప్రమైజ్డ్. సో దట్ ఈస్ లైక్ ఇట్ ఎఫెక్ట్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో దానివల్ల ఏంటంటే జనరల్గా మనం ఈ నోరు మూయడం కానీ లేకపోతే ఇవి పట్టుకోవడం కానీ ఇవన్నీ ఎలా అయితే మనం జనరల్గా చేస్తామో అవన్నీ తన విషయంలో కష్టం అవుతాయి. ఓకే, so that's how it got affected. తర్వాత ఏమైంది? Then he has suggested us to take her to NIMS. అక్కడ న్యూరో ఫిజిషియన్ ఒక ఆయన ఉన్నారండి, మంచి డాక్టర్, ఆయన దగ్గర తీసుకెళ్ళండి. ఆయన కూడా ఇదే మాట చెప్పారు, డిలేడ్ మోటార్ డెవలప్మెంట్స్ అమ్మ. ఐ డోంట్ థింక్, అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నానని కాదు, యూ హ్యావ్ టు పుట్ హెవీ ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎఫర్ట్. నార్మల్సీ అయితే రాదు, నార్మల్సీ అయితే మీకు రాదు, బట్ స్టిల్ షీ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు మేనేజ్ హర్ డైలీ రొటీన్. సో దానికి యూ హ్యావ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ, రెగ్యులర్ ఫిజియోథెరపీ. సో అప్పటి నుంచి చేపిస్తూనే ఉన్నాము. కొద్ది రోజులు ఇంటికి వచ్చి చేపించాము, కొద్ది రోజులు తీసుకెళ్ళాము. ఆ తర్వాత ఇంకా మాకు 2012లో సింధం గారు గురించి తెలిసింది. మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు, ఇట్లా సింధం గారు సైనిక్పూర్లో ఉండేవారు, అక్కడికి తీసుకెళ్ళి మీరు ఎన్నో ట్రై చేయాలి. మీన్ వెల్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ సో మెనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లైక్ మ్యాగ్నెటిక్ థెరపీ అండ్ దెన్ హోమియోపతి కూడా వాడాం, 6-7 సంవత్సరాలు వాడాం. మాకేం పెద్దగా రిలీఫ్ ఏం అనిపించలేదు. ఆ తర్వాత అగైన్ వీ హ్యాడ్ టేకెన్ హర్ టు కేరళ ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. అప్పుడు కూడా మాకేం ఏదో టెంపరీగా అనిపించింది, కానీ షీ యూస్ టు సే దట్ ఐఎమ్ ఫీలింగ్ లైట్, బాడీ లైట్గా అనిపిస్తుంది, కానీ ఆ మూమెంట్ ఏం పెద్దగా లేదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినంతసేపు బాగానే ఉంటుంది, ఆ 1 month, ఆ 28 days. ఆ తర్వాత నార్మల్గా ఉంది. స్టిఫ్నెస్ అట్లాగే, స్పాజము, స్టిఫ్నెస్, ఈ రెండు. సో సింధం గారి దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వచ్చాం 2012లో. 2013 January 10th అనుకుంటాను, January 10th రమ్మని చెప్పారు. వెళ్ళాము, అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 6 monthsలో షీ వాజ్ ఏబుల్ టు వాక్ ఆన్ హర్ ఓన్. ఓకే, అంటే జస్ట్ అంటే ఏమేమి డిఫరెన్సెస్ నోటీస్ చేశారు? అంటే అమ్మ దగ్గర రాకముందు ఎట్లా ఉండేది? అమ్మ దగ్గర రాకముందు యాక్చువల్లీ ఫస్ట్ డిఫరెన్స్ మేము నోటీస్ చేసిందంటే స్లీప్లెస్నెస్ ఉండేది దానికి. మన నైట్ చాలా టైం పడుకొని మూలుగుతూ ఉండేది, నిద్ర సరిగ్గా పట్టేది కాదు, నిద్ర పోయేది కాదు, ఎర్లీగా లేసేది. అమ్మ దగ్గరికి వచ్చిన 1 weekలోనే, నా అబ్జర్వేషన్ ప్రకారం 1 week 10 daysలోనే హర్ స్లీప్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ ఎ లాట్.
ఎర్లీగా పడుకునేది 10-10:30కే పడుకునేది. ఓకే. బాగా నిద్ర బాగా పోయేది. సింధం గారు అడిగారు మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అంటే నేను మొదట్లో నాకు ఏం తెలియట్లేదమ్మా అన్న. లేదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అన్నారు. సో నేను తనకి చెప్పాను మా వైఫ్కి, నాకేం పెద్దగా తెలియట్లేదు నువ్వు అబ్జర్వ్ చేయమంటే తను చెప్పింది లేదు ఉంది, ఇంతకుముందు అసలు నన్ను నిద్రపోనిచ్చేది కాదు కదా, ఎప్పుడు మూలుగుతూ ఉండేది, ఇది ఉండేది, నిద్ర బాగా పోతుంది, సౌండ్ స్లీప్ ఉంది దానికి. అట్లా స్లోగా. దెన్ ఈవెన్ ఫిజికల్ మూమెంట్స్లో కూడా ఇట్లా స్టిఫ్గా ఉంటుంది, ఫింగర్స్ కానీ రిస్ట్ కానీ ఏదైనా కానీ ఆ స్పాజం బాగా తగ్గింది. ఓకే. స్టిఫ్నెస్ అంటే హోల్డ్ చేయటం అవన్నీ హోల్డ్ చేస్తుంది. ఏదైనా హోల్డ్ చేసుకోవడం. ఇంత క్రితం హోల్డ్ చేయటం కూడా అఫజాడ్ మేనర్లో కానీ జిగ్జాగ్ మేనర్లో ఇలా పట్టుకునేది. ఆ తర్వాత స్లోగా ఆ మూమెంట్ గ్రిప్ ప్రాపర్గా ఉండేది. వాకింగ్లో కూడా చాలా తేడా వచ్చింది. 6 months పోయిన తర్వాత దానికి భయంగా ఉండేది, మేము ఉన్నామో నీ వెనకాల నీకేం కాదు నడవమంటే షీ యూస్ టు వాక్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఆల్సో. ఇప్పుడు పూర్తిగా నడుస్తుందండి అంటే పూర్తిగా ఓన్గా నడవట్లేదు, భయం ఎక్కువ మెయిన్, అది మెయిన్ ప్రాబ్లమ్. పూర్తిగా నడవట్లేదు కానీ మేము పట్టుకుంటే ఇదివరకు మేము ఆల్మోస్ట్ వెయిట్ అంతా మేము లిఫ్ట్ చేయాల్సి వచ్చేది, తన వెయిట్ అంతా మేము బేర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంతగా లేదు, ఒక 5-10 kgs వెయిట్ బేర్ చేసినట్టుగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు నడుస్తాం. ఓకే. అమ్మ చెప్పండి, అసలు వీళ్ళు వచ్చినప్పుడు తన కండిషన్ యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు తన లైఫ్ చూస్తే ఇట్ ఇస్ లిటిల్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ చేంజ్ అని చెప్తున్నారు వాళ్ళు. బట్ ఆవిడ తను ఇక్కడికి వచ్చినప్పుడు తన కండిషన్ ఏంటి? ప్లాస్టిసిటీ ఇన్ ద బాడీ, అంటే మజిల్ స్టిఫ్నెస్ చాలా ఉండేది. ఆల్మోస్ట్ మోకాళ్ళు నేలకి అతుక్కుంటున్నాయి అన్న లెవెల్లో కిందకి బెండ్ అయిపోయి ఉండేది. అండ్ స్పైన్ డిఫార్మేషన్ వస్తే సో అదంతా క్లియర్ చేయడానికి అసలు ముందు అంటే బాగా బిగదీసుకుపోయిన బాడీని ఫ్లెక్సిబిలిటీ తేవాలంటే ఇట్ ఈస్ లైక్ ఇంపాసిబుల్ టాస్క్ ఇన్ దిస్ కేస్. ఏది ముట్టుకున్నా ఏది చేద్దామన్నా ఆ టైట్నెస్కి స్ట్రెచ్ అయ్యేది కాదు. ఈవెన్ స్కెలిటల్ పార్ట్ కూడా అంతే ఫామ్లో వెళ్ళిపోయేది. ఇలా పెట్టింది అనుకోండి ఇలానే ఉండిపోయేది. మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి తీయాలంటే నానా నరకం చూసింది పిల్ల. అండ్ వేళ్ళు గ్రిప్ రాదు రికాళ్ళు పెట్టడానికి. సో ఎంత పట్టుకున్నా ఇట్ ఈస్ లైక్ ఇంబ్యాలెన్స్ వాక్. సో అలాంటి కండిషన్ నుంచి ఆల్మోస్ట్ విత్ బ్రేక్స్ తోటే కదా మనం 6 months పట్టింది. ఆ 6 monthsకి చాలా ఇంప్రూవ్ అయిపోయింది. నీస్ అన్ని బెండ్ అయిపోయి ఉండేవి. నీస్ లిటిల్ గా నేలకు టచ్ అవుతున్నాయి అన్న లెవెల్లో ఉండేది. అంటే చాలా ఒక 1/2 feet డిస్టెన్స్ లో ఉండేది ఇంత మనిషి. సో అలాంటిది హైట్ పెరిగింది, స్పైన్ స్ట్రేట్ అయింది, ఆనుకోకుండా కూర్చునేది కాదు, ఆనుకోవడం కూర్చోవడం మొదలు పెట్టింది, స్టామినా ఉండేది కాదు బాడీలో. అండ్ ఇంకోటి ఏంటంటే నవిలి తినేయడం అనేది తనకి తెలియదు. సో ఇలాంటి మూమెంట్స్ అంటే జా మూమెంట్స్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యాయి కొంచెం. అండ్ తర్వాత తనకి ఆడపిల్ల కదా, సో గైనిక్ ఇష్యూస్ అవి కూడా ఏమన్నా ఉండి ఉంటాయి కదా అని సో అప్పుడు అనిపించింది. దెన్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద అదర్ డైమెన్షన్ వాట్ హ్యాపెన్స్ విత్ హర్. దేర్ ద స్టోరీ స్టార్ట్స్. వీళ్ళు నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా హోప్లెస్ కండిషన్లో ఇంక ఇలానే చూస్తున్నారు లైఫ్, మా లైఫ్ ఇంతే కదా, మా తర్వాత ఎలాగా అనుకున్న ఒక క్వశ్చన్ తోటి దికే డెస్టినీ హ్యాస్ డిజైన్డ్ ఇన్ సమ్ అదర్ వే. సో అలా కాదండి, అంతా బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వాట్ యూ మిస్ అగైన్ యూ గెట్ బ్యాక్ అగైన్. ఓకే. ఫస్ట్ సెషన్లోనే మేడం గారు తన్ని టచ్ చేయగానే చెప్పారు ఈమెకి కళ్యాణ యోగం ఉంది అని. మేము అంటే అందరూ అనుకున్నట్టే మేము అనుకున్నాం ఆ రోజు. అంటే ఇక్కడ లెట్ మీ క్లియర్, వీళ్ళు కూడా ఒక వెర్రి మొహాన్ని చూసినట్టు చూసారు. అంటే వచ్చిన ప్రాబ్లం ఒకటి, వీడు చెప్పేది ఇంకొకటి, రెండింటికి సింక్ లేదు. అంటే ఊహ కూడా ఇప్పుడు అమ్మాయికి నయం అవ్వాలన్న థాట్ తో వీళ్ళు వచ్చారు, నయం అవుతుందా లేదో కూడా తెలియని థాట్ తో వచ్చారు. మీరేమో అసలు కంప్లీట్ వేరే యూటర్న్ తీసుకొని పెళ్ళి అవుతుందని చెప్పారు. ఎందుకంటే బాడీ ఏం చెప్తుందో అది చెయ్యాలి, అది దట్ ఈస్ ద ఫార్ములా, అండర్ నీత్ ఫార్ములా. సో బాడీ వాజ్ కన్వేయింగ్ సంథింగ్ ఎల్స్. సో అలాంటి కండిషన్లో చెప్పేటప్పటికి అవునా కాదా అనుకున్నారు. సరే, డేస్ వే గోయింగ్ ఆన్. అండ్ అలాగా ఒక 6 monthsకి షీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 60% బెటర్ విత్ ఫిజియాలజీ అండ్ ఎనాటమీ. 50-60% బెటర్ అయిపోయింది. ఆ తర్వాత అంటే దే యూస్ టు కమ్. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కదా మీరు? కుకట్పల్లి నుంచి సైనిక్పూర్ వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి వీక్లీ ఒక సెషన్ ఉండేది, ఒక్కొక్కసారి 10 daysకి ఒక సెషన్ ఉండేది. ఇట్ డిపెండ్స్, అంటే బాడీలో ఉండే ఇంప్రూవ్మెంట్ని బట్టి వీ యూస్ టు గో. ఇది ఎందుకు స్పెసిఫిక్ కేస్ అంటే తన సిమ్టమ్, తన జెనెటిక్స్ చెప్పేదంతా ఒకలా ఉంది యాజ్ పర్ రిపోర్ట్స్. సిపి అంటే ఇట్ ఈస్ లైక్ హాఫ్ ఆఫ్ ద సిగ్నల్స్ విల్ బి వెరీ పూర్. అలాంటిది నాకు బాడీ చెప్తున్నది వేరేలా ఉంది. అంటే ఇదేదో అతిశయోక్తి కాదండి.
సో ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు అనిపించింది నేను చెప్పేశాను వాళ్ళకి, ఇలాగా మ్యారేజ్ అవుతుంది, ఇలాగా అమ్మాయి పుడుతుంది, ఇలా అబ్బాయి పుడుతుంది. బట్ ద టాస్క్ ఫర్ మీ ఈస్ వెదర్ ద చిల్డ్రన్ విల్ బి ఎనీ సార్ట్ ఆఫ్ హర్ మదర్ సిమ్టమ్. ఓకే, వాళ్ళ అమ్మలాగా వాళ్ళ అమ్మకున్న ఆ కండిషన్ పిల్లల్లో ఉండకూడదు అన్న దానికి అక్కడి నుంచి వీ టుక్ ఏ స్టాండ్. తనకి నార్మల్గా హ్యాపీగా అందరికన్నా కూడా బెస్ట్గా ఉండే ఒక లైఫ్ షీ హ్యాస్ టు ఎంజాయ్. తనకు ఆ హక్కు ఉంది. అలాంటిది పొందేది ఉంటున్నప్పుడు అది అర్థం చేసుకుని తీసుకెళ్ళకపోతే అక్కడ నేను తప్పు చేసిందని అవుతాను. సో అలాగా ఒక అగైన్ 3 months మనం వెయిట్ చేశాం కదా. అవుట్ ఆఫ్ ద బ్లూ వాళ్ళ ద్వారానే వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అండి, కజిన్ బ్రదర్, ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి, మరి అది కూడా మేడం గారి ఇదే మేము అనుకుంటాము, మేడం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ హస్ హ్యాపెండ్. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ జస్ట్ త్రూ మేడం మేము ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాతే మాకు అంతో ఇంతో మేలు జరిగిందని చెప్పి మేము స్ట్రాంగ్గా నమ్మటం మొదలుపెట్టాం. ఎందుకంటే ఐ వాజ్ సో డిప్రెస్డ్. నేను అసలు హారిబుల్ కండిషన్ అయితే నేను ఎవడన్నా చంపడం కానీ, లేకపోతే ఎవరి తిట్టుబడి ఎవడన్నా నన్ను చంపడం కానీ, అంత పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు. అంటే ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ మై యాంగర్. ఎందుకండి విత్ దిస్ సోషల్ అంటే ఇలా అయిపోయేటప్పటికి అంటే నో హోప్ ఫర్ మీ ఇన్ లైఫ్. దెర్ ఇస్ నో హోప్. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఐ హ్యావ్ టు ఎర్న్ మై బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఐ హ్యావ్ టు ఫీడ్. సో ఓకే, ఇవాళ ఓకే, సో వాట్ నెక్స్ట్ మీన్స్ టుమారో, ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years. సో మేమేంటంటే మేము బ్రతుకున్నంత వరకు మేము ఫీడ్ చేస్తాం. మేము పోయిన తర్వాత ఎవరు, యు నో ద సిచ్యుయేషన్ ఇన్ అవర్ టుడేస్ సొసైటీ, ఎలాగా అసలు ఏంటి లైఫ్ ఏంటి అసలు నాకు ఎక్కడ అంతుపట్టలేదు. అందుకని అసలు షేమ్ కూడా ఉండేదండి సొసైటీలో, షేమ్ చేసేవారా? షేమ్ అంటే ఉండేది, బట్ ఈవెన్ నౌ ఐ డోంట్ కేర్ ఫర్ ద సొసైటీ బికాస్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్. ఇన్ వన్ వే ఐ యూస్ టు ఫీల్ దట్ నాకు ఒక ఐ వాజ్ ఏ ఇన్సూరెన్స్ సర్వేయర్ బేసికలీ. నాకు ఒక ఇన్సూరెన్స్ మేనేజర్ చెప్పేవాళ్ళు, నువ్వు అట్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, ఎందుకు బాధపడతావు, యు ఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ టు మ్యాన్ కైండ్, అది బయట వాళ్ళకంటే నీ పిల్లకే నువ్వు చేస్తున్నావు. అప్పటి నుంచి కొంచెం నేను బాగానే మారాను. నేను అట్లాగే అనుకున్నాను. బట్ ఓకే, మేము బ్రతుకున్నంత వరకు ఓకే, వాట్ ఎవర్ ఎఫర్ట్ వీ కెన్ డూ వీ విల్ డూ. తర్వాత ఏంటనే ఒక దీంట్లో చాలా డిప్రెస్ అయిపోయేవాడు. ఓకే, వాట్ నెక్స్ట్? ఎవరు అసలు సపోర్ట్ చేసే పరిస్థితి ఎవరు లేరు కదా. నార్మల్ పీపుల్నే, ఓల్డ్ పీపుల్ కానీ నార్మల్ పీపుల్ని ఎవరు టేక్ కేర్ చేయరు. అలాంటప్పుడు ఈ పిల్లకి ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ చేయాలి అని అంటే చేయలేరు. సో ఈవెన్ నన్ ఎక్సెప్ట్ దెన్ మదర్, ఈవెన్ గ్రాండ్ మదర్ కూడా చేయలేని పరిస్థితి. అలాంటిది మరి ఇంకెట్లా అనే ఫీలింగ్లో ఉండి చాలా డిప్రెస్గా ఉండి మెంటలీ వాజ్ టోటలీ అప్సెట్ అండి. నన్ను రకంగా చెప్పాలంటే పిచ్చోడు నన్ను అనొచ్చు. అంత ఇదిగా ఉండేవాడిని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు, ఇంకేదో అలా ఉండేవాడిని. అలాంటిది సింధం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై డాటర్ యాజ్ వెల్ యాజ్ మీ ఆల్సో. అఫ్ కోర్స్ నా చేంజెస్ సింధం గారే కరెక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు రే ఆఫ్ హోప్, కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది అంతే. ఒక హోప్ తో వచ్చాని, అదే ఆత్మవిశ్వాసం. బిలీవ్ సిస్టమ్ ఇన్ ద మైండ్ వాస్ టూ లైక్ టఫ్ అండి. ఎందుకంటే ఇలాంటి కండిషన్ కళ్ళ ముందు కనిపిస్తుంటే, లేదంటే మీకు హోప్ ఇలా ఉంది అంటే అది నమ్మసఖ్యం కాదు, అన్లెస్ ఇట్ షుడ్ గెట్ మేనిఫెస్టెడ్. దానికి కొంచెం టైం పడుతుంది. సో ఈయనకి ఉండే తొందరపాటు ఏంటంటే ఈయన తక్కువ అనుకోవడము, ఈయనకి ఫీల్ అయిపోవడము, ఇలా ఎందుకు జరుగుతోంది అనుకోవడం. అలా అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఒకసారి అయితే చాలా గట్టిగా క్లాస్ పీకాను ఈయనకి, మీరు కరెక్ట్గా లేకపోతే కనుక విల్ బి అవుట్ ఆఫ్ దిస్. ప్రాబ్లం ఉంది, దాని వరకే మాట్లాడదాం, అంతకుమించి ఇంకా మీ భావాలు ఎలా ఉన్నాయి దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఒక హోప్ అయితే కనిపిస్తుంది, లెట్స్ బిలీవ్ దట్. మీకు లేదా, లెట్స్ డూ ఇట్. అంతే తప్ప ఏదో దాని గురించి అని మీరు బయట ఏదో అనుకుంటున్నారు కదా, లేకపోతే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు కదా అని సొల్యూషన్ కాదండి. అది ఫీల్ అవ్వడం సొల్యూషన్ కాదు. ప్రాక్టికల్గా బీ దేర్, బీ ప్రెజెంట్ అన్నది సొల్యూషన్. సో అక్కడి నుంచి ఈయనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే ఏదున్నా సరే సింధమ్మ చెప్పారంటే ఫైన్ అనేంతలాగా. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనలో కూడా ఒక థాట్ ఆఫ్ లైక్ బ్యాలెన్సింగ్ ద పర్సనాలిటీ. ఎందుకంటే ఎవరం కావాలని వెల్కమ్ చెప్పమండి ఇలాంటి సిచ్యుయేషన్స్కి, బట్ తెలియకుండా అవి వస్తున్నప్పుడు మనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. దేర్ కమ్స్ ఎ గుడ్ మెంటర్ ఆర్ లైక్ బీయింగ్ ఎ బ్యాక్ బోన్ సపోర్ట్ ఫర్ ఎనీ లైక్. అంటే మనకి మంచి కోరుకునే వాళ్ళు భగవంతుడు ఎవరో ఒకరిని పంపిస్తాడండి. ఆ రోల్లో పెడుతున్నప్పుడు మనం వీ షుడ్ జస్టిఫై దట్.
అలాగా హీ స్ట్రగుల్. అండ్ ఆవిడ కూడా చాలా ఓపిక్గా ఓర్పుగా అన్నీ తీసుకొచ్చి చేసేవాళ్ళు. ఆ తర్వాత అనుకున్న టైము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ ఎవరు వచ్చి చేసుకుంటారంటే ఒకసారి వచ్చారు కలవడానికి. ఆయన చూస్తే 6 అడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు. నమ్మబుద్ధి కాలేదు. ఇంత నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళే వచ్చారు పెళ్లి చేసుకుంటానని. హీ రిక్వెస్టెడ్ దెమ్. అబ్బాయి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే అది కూడా ఒక సిచ్యుయేషన్ లో మా ఇంటికి రావాల్సి వచ్చింది వాళ్ళ సిస్టర్ తోటి. ఆ టైంలో తన్ని చూసి మరి ఇంకా అవన్నీ మేడం గారి దాన్ని ఆల్రెడీ చేకూర్చేశారు, అవన్నీ సెట్ చేసి పెట్టారు మొత్తం. అంటే మీరే మొత్తం చేసి ఆయన అక్కడ పంపించారంటే అలా వచ్చేసింది. సంకల్ప బలం గొప్పదైతే ప్రకృతి అలానే స్పందిస్తుందండి. సో ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఒకటే అన్నాడు, నేను అందరిలా అన్నీ చేయలేనండి, అందరికీ అన్నీ చేయలేను, కనీసం నేను మీరు ఒప్పుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటే నేను ఈ అమ్మాయికి సేవ చేసుకుంటాను అన్నాడు. ఎవరంటారండి ఈ ఏజ్లో ఇలాంటి వాతావరణంలో నేను చూసుకుంటాను. నిజంగా అప్పుడు ఏ మాట అన్నాడో 12 ఏళ్ళు అయిందండి, ఇప్పటికీ అదే మాట మీద. 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 2015 నవంబర్ 21. ఆయన అడగగానే చేయలేదుగా, ఆయన వెయిట్ చేయించాగా. అసలు నిజంగా చెప్తున్నాడో లేదో ఏడాది పట్టిందండి. మేడం గారి దగ్గరికి ఆయన వచ్చింది 2014 నవంబర్ 19th మేడం గారి దగ్గర ఫస్ట్ టైం తీసుకొచ్చాం. నేను మాట్లాడతాను అని ఇంకా అన్ని మేడం గారి మీద వదిలేసి మీరు ఎలా అంటే అలా అని తిన్ని కూడా అడిగారు. మరి ఏంటి అని అంటే మేడం ఎలా అంటే మేడం చేసుకోమంటే చేసుకుందాము లేకపోతే లేదు, ఇంకా ఒకటే మాట. అలా 2014 నవంబర్ 19th మేడం గారి దగ్గర తీసుకొచ్చాం. ఈ మేడం గారే మాట్లాడారు అన్ని. మాట్లాడిన తర్వాత 1 yearకి 2015 నవంబర్ 21st మ్యారేజ్ అయింది. 1 year. మీకు ఎందుకు అనిపించింది అమ్మా అట్లా? ఒక అతను ఆయనే వచ్చి చేసుకుంటాను అని అన్నప్పుడు, అంటే జనరల్ గా మీరు యూ సీ త్రూ థింగ్స్ కదా, యూ సీ త్రూ పీపుల్, యూ సీ అండర్స్టాండ్. వై డిడ్ యూ ఫీల్? మన కాన్షియస్నెస్ అబద్ధం చెప్పదండి. కాకపోతే అతనికి 1 year టైం టెస్టింగ్ కోసం కాదు నేను చెప్పింది. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, అండ్ హీ హ్యాస్ టు కన్విన్స్ దెమ్ విచ్ ఇస్ నాట్ ఈజీ. ఓకే. అండ్ అలా అనుకోగానే చేసేయడానికి నార్మల్ గా ఉంటున్నవే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా వెళ్ళిపోతున్నవి కదండి. కరెక్ట్. సో ఆ బ్రీదింగ్ టైంలో అతనికి కూడా అర్థం అవ్వాలి ఎలాంటి టాస్క్ తీసుకోబోతున్నాడు అన్నది. నేను ఆ అబ్బాయి ఒకటే చెప్పాను, మ్యారేజ్ అన్నది ఒక్కటే నీకు ఆబ్లిగేషన్ లా లేకుండా ఉంటే యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ విత్ బోత్ కిడ్స్. ముందు అమ్మాయి పుడుతుంది అనుకున్నాం, తర్వాత అబ్బాయి పుడతాడు అనుకున్నాం, అన్ని మొత్తం అంతా ముందు వాట్ ఎవర్ లైక్ హర్ బాడీ టోల్డ్ మీ ఐ కన్వేడ్ వితౌట్ ఎనీ లైక్ ఒక పాజ్ ఎక్కడా లేకుండా ట్రూ ట్రాన్స్పరెంట్ గా పెట్టాం. 2 పిల్లలు వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకుంటారనే చెప్పాం. ఆఖరి వాళ్ళ అమ్మగారు కూడా ఎందుకంటే ఏదో మభ్యపెట్టి చేసేది కాదు కదండి. అండ్ నా టాస్క్ ఏంటంటే ఈ అమ్మాయికి పుట్టే పిల్లలుకి ఏ సిమ్టమ్ రాకూడదు. అంటే రీరైటింగ్ ద మెడికల్ హిస్టరీ అని చెప్పండి. నాట్ ఈవెన్ అంటే హైపర్నెస్ అవ్వచ్చు, లేకపోతే స్లో డౌనింగ్ అవ్వచ్చు, ఎందుకంటే డిలేడ్ మైల్ స్టోన్స్. So there might be a part of reflection, but even that is not there. And now they are like, a girl is 9-year-old and she take care of her mother also. Wow. And అసలు అన్నింటికన్నా ఆ పిల్లాడు వచ్చి చేయడం అనేది వీళ్ళు చేసుకున్న యోగం. నేను అదే అంటాను అన్నమాట వీళ్ళతోటి. మీరు ఏదో పోయింది అని బాధపడుతూ ఉంటారు కానీ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్ అనదర్ ఫార్మ్. బట్ అమ్మ సెరిబ్రల్ పాలసీ కేవలం ఒక అంటే మైల్ స్టోన్స్ డిలే లేకపోతే ఫిజికల్ రకరకాలుగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఇమోషనల్ మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అవి కూడా కరెక్ట్ అయినాయా? అవి కూడా స్కిల్ సెట్స్ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయినాయా? ఇది పూర్తిగా చేసింది చక్రాల ఎనర్జీని బేస్ చేసుకుని క్లియర్ చేశారు. ఇట్ ఈస్ లైక్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్. సో తనకేంటంటే క్షేత్రం అంటే అబ్డామిన్ గైనకి అది సరిగ్గా ఉండదండి. అండ్ షీఈ్ నాట్ రెడీ టు కన్సీవ్ యాజ్ లైక్ నార్మల్ కేసులా చూస్తే. బట్ వీ ప్రిపేర్డ్ ద బాడీ అండ్ అసలు చేయగానంటే 34 weeks షీ క్యారీడ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా. అంత బాగా వెళ్ళింది అంటే అసలు ఏ ఇబ్బంది లేకుండా నార్మల్గా ఇప్పుడు ఉండే వాళ్ళు ఆపసోపాలు పడిపోతూ ఉంటారు బెడ్ రెస్ట్లని. నథింగ్ ఇస్ దేర్. షీ కెన్ ఏబుల్ టు వెల్ మేనేజ్ బై హర్ సెల్ఫ్. అండ్ తనకేంటంటే ఓన్లీ మాట భావం నోట్తో చెప్పలేదు కానీ చాలా గ్రాస్పింగ్ ఎక్కువ, అది అమోఘం. ఇంకోటి ఏంటంటే నుంచో పెడుతుంది అందరినీ తప్పు చేస్తే. ఇలాంటి ఆవిడ ఇది కాదు అంటే ఇది ఇలానే ఉంటారని అక్కడ నవ్వుతుంది చాలా. అండ్ వెరీ లైక్ విజయోత్సవంతో నవ్వుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు. మొండి ఒక టైం అనుకుని వెళ్ళాలి లేదా ఒక టైం అనుకుని రావాలి అని సాహిత్యం మొండి దానివే అసలు కాదా?
నిజం చెప్పు. She wants like what she believes. ఎవరి మాట వినవు కదా సాహిత్య, ఎవరి మాట వినవు, నీ మాటే నీది. వాళ్ళ హస్బెండ్ మాట బాగా వింటది. హస్బెండ్ బాగా ఏమన్నా ఊరుకోదు, బానే ఉంటుంది. అండ్ పెళ్లి చేయడానికి చిన్న అంటే వైదిక ప్రక్రియ అని అంటాం. ఇంత చేస్తున్నప్పుడు ఏంటంటే తనకి ముందున్న పేరు చేతన. సో చేతన అనే పేరుతో ఉన్నప్పుడు అచేతనంగా మారింది స్థితి. సో అందుకని తనకి పూర్తిగా ఒక క్రతువు ఉంటుందండి గర్భశాస్త్రంలో కూడా, ఇట్ విల్ బి మెన్షన్. దాని ప్రకారం పేరు మార్చి ఆ పేరుకి బలం చేకూర్చి ఆ పేరు బలం మీద తనకి పుట్టిన గడియలకి మ్యాచ్ చేసి అలాగే తనకి తీసుకెళ్లి స్నానం అది చేయించి, ఇదంతా అంటే వైదిక ప్రక్రియ. ఇక్కడ మనకి తెలుస్తుందండి మన ఉపనిషత్తుల యొక్క గ్రేట్నెస్ ఇక్కడ తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అలా మొత్తం అంతా అదంతా చేంజ్ చేసి మళ్ళీ ఆ అబ్బాయి జాతకానికి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అన్నది చూసి అప్పుడు ముహూర్తాలు పెట్టి చేసి. ఇంత జరిగిందా అమ్మ? మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ రోజు ఇంకా నాకైతే చెప్పలేదు కానీ మా హస్బెండ్ మా పాప అయితే డిసైడ్ అయిపోయారంటండి సూసైడ్ చేసుకుందాము అని. వాళ్ళిద్దరు. ఎందుకంటే నాకు తర్వాత ఏదో అట్లా తెలిసింది. ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాము అని అంటే అసలు ఒకప్పుడు అనుకునేదాన్ని, అంటే నా మనసులో ఏదన్నా ఇట్లా పిక్చర్స్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరో ఋషులు వచ్చి బాగు చేస్తారు అని. నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే, అలాంటిది ఏదన్నా అయ్యి మా అమ్మాయి బాగుపడితే చాలు అనుకునేదాన్ని ఏదో. అలాంటిది మాకు సింధమ్మ గారు, మేడం గారు అలా వచ్చి మా అమ్మాయిని ఇవాళ ఇక హ్యాపీ ఫ్యామిలీగా మేమంతా సంతోషంగా ఉన్నాము అంటే మేడం గారేనండి. నిజంగా మనసా వాచా కర్మణ ఒకటి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు ప్రాక్టికల్గా అండి. అసలు ఈవిడ విషయంలో జరిగింది. అంటే ఆవిడ చూసారట ఎవరో వచ్చి కాపాడుతారు, ఎవరో వచ్చి చూసుకుంటారు అని. సో అంత స్పందన లోపల నుంచి ఒక తపన బయలుదేరింది అనుకోండి, ప్రకృతి అనే తల్లి వదులుతుందండి మనల్ని, ఎక్కడొక్కడ చూపిస్తుంది కదా. మనకి లిమిటెడ్ అండి, మనం అన్ని లిమిటెడ్ వర్షన్స్లో ఉంటాం. బట్ యూనివర్స్ ఈజ్ లైక్ అన్లిమిటెడ్. వీ షుడ్ గెట్ కనెక్టెడ్ టు ద కాస్మిక్ ఎనర్జీ. అలా ఎనర్జీ కనెక్ట్ అయితే మిరాకిల్స్ విల్ బి లైక్ వేర్ ద లాజిక్ ఎండ్స్, వేర్ ద సైన్స్ ఎండ్స్, మ్యాజిక్ విల్ బి దేర్. అలాంటి దాన్ని మళ్ళీ ఒక మ్యాజిక్ని సైన్స్గా మనం డిఫైన్ చేయడానికి ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్ విల్ బి డన్. సో దట్ బ్యూటీ ఈస్ దేర్ ఇన్ ద నేచర్. రమణ గారు ఈరోజు చూడండి ఎంత హాయిగా ఉన్నారు. ఆ క్షణం మీరు ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ఏం జరిగేది? నేను నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టిందండి. నేను ఐ వాజ్ నాట్ అట్ ఆల్ బిలీవింగ్. అఫ్ కోర్స్ మా మిస్సెస్ అన్నట్టుగా దైవం మానస రూపేణ అనేది అని నేను నమ్ముతా. కాకపోతే మేడం గారు అనేది నాకు ఇంక అప్పటికి నమ్మకం కలగల. భయం ఏంటంటే ఫస్ట్ మీ మేడం గారు అన్నట్టు నార్మల్ మ్యారేజెస్కి ఎన్నో అవాంతరాలు, ప్రెగ్నెన్సీలు, క్యారీయింగ్, డెలివరీలు, ఇవన్నీ ఈ పిల్లకి కళ్యాణం అంటున్నారు. ఐ వాజ్ రియలీ షాక్డ్ అండి. ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. అసలు నాకు ఏం మాట్లాడుతున్నానో, ఏం ఆలోచిస్తున్నానో, ఏం ఊహించుకుంటానో నాకేం అర్థం కావట్లేదు. అయితే ఒకరోజు రాత్రిపూట ట్రీట్మెంట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు నేను మా మిస్సెస్తో చాలా గొడవ పడ్డా. నెక్స్ట్ డే ట్రీట్మెంట్కి వెళ్తే మేడం గారు ఒకటే అడిగారు నాకు, రాత్రి ఏం చేశారు మీరు అని. షాక్ అయ్యా నేను. మీరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. అసలు మాకు తెలియదండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అసలు నువ్వు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు, ఎలా ఉంటది, నార్మల్ గా ఉన్న వాళ్ళకే అసలు ఈ సిచ్యుయేషన్స్ అన్ని ఒకలాగా ఉండవు. ఇవాళ ఎంగేజ్మెంట్ అవుతుంది, రేపు వెళ్ళిపోతారు, ఏమని అనుకుంటున్నావు, అసలు ఆ అబ్బాయి వచ్చి చేసుకోగానే చేద్దామని అంటున్నారు, మేడం గారు చెప్పారని అంటారు. ఇట్లా ఇంట్లో బాగా గొడవ పెట్టారండి. నెక్స్ట్ డే మేడం గారికి ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. ఎందుకో నాకైతే డౌటేనండి, మా వారికి క్లాస్ ఉందని అనుకున్నాను మేడం గారితో. ఊహించారు కానీ అంటే మేడం గారితో అంత క్లోజ్ గా నేనుండేదాన్ని కదా తన ట్రీట్మెంట్ లో, ఆయనకి ఇవన్నీ పెద్దగా తెలియదండి. అంటే ఏంటి అనుకున్నా, ఒకటే అడిగారు, నువ్వు పెళ్లి చెయ్యాలి అని అంటే చేస్తానని చెప్పు. ట్రీట్మెంట్ కి వాళ్ళని ఇద్దరిని పిలవాల, కొద్దిసేపు ఆగమన్నారు. సరే బిజీగా ఉన్నట్టున్నారులే అని అనుకున్నాను. నేను బయటకు వచ్చినవాడిని, మా హాల్లో ట్రీట్మెంట్ రూమ్ కాకుండా బయటకు వచ్చినవాడిని. మురళీరమ్మ గారు ఒకసారి రండి నన్ను పిలిచారు. ఏంటని నన్ను పిలుస్తున్నారని చెప్పి వెళ్ళాను. ఆల్మోస్ట్ అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. 1 or 2 పేషెంట్స్ ఉన్నారు. అసలు అది కూడా ఉన్నట్టు లేరు, ఎవరు ఉన్నట్టు లేరు. మేడం అని అంటే రాత్రి మీరు చేసిన పని ఏంటని అడిగారు. నా నోటెంట్ మాట రాలేదు అసలు. నేను ఐ వాజ్ ఇంకా దెర్ ఇస్ నో వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ సిచ్యుయేషన్.
షాక్ అనమాట. రియల్ 440 volts షాక్ కొడితే కాకి ఎలా ఉంటుందో నా పరిస్థితి. నాట్ ఈవెన్ 220. ఇంకప్పుడు దెన్ మై మైండ్ హ్యాస్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్లోలీ. రాత్రి జరిగింది. నేను కారు ఎక్కగానే ఫస్ట్ అడిగాను, మేడం చెప్పేసినట్టున్నావు అని అన్నాను. అసలు నేను నీ ఎదురుగానే కూర్చున్నాను కదా, నన్ను పిలిచారా, ట్రీట్మెంట్కి వెళ్ళామా, ట్రీట్మెంట్ రూమ్లోకి వెళ్ళామా, అసలు ఏమీ లేదు, నాకేం తెలుసు, నాకు తెలియదు, మరి రామా అని అంటాను. నో దెన్ ఐ హావ్ స్టార్టెడ్ రీకలెక్టింగ్ ఆల్ దిస్. అవును కదా, ఇదేంటిది, ఇదేదో. దెన్ మై మైండ్ హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ మిరకల్. ఓ ఓకే, అది వింత కాదు, విచిత్రం కాదు, అది మన శాస్త్రంలో చెప్పిందే, కాకపోతే మనకు తెలియదు. అవును, అంటే మనకు తెలియకపోయేసరికి ఇంత ట్రాష్ అని మనం అనుకుంటాం. అవును, ఇప్పుడు నేను చెప్పిన మాట మానవ సహజం. అది నేను చెప్పిన మాట దైవం మానవ రూపేనా నేను అంటారు కదా, అది నాకు అప్పటి వరకు మేడం గారి పరిచయం కానీ మా పాపకి ట్రీట్మెంట్ ఇచ్చే వరకు నాకు ఎక్కడ కనపడలా. మేము సహాయపడటం, ఏదైనా ఉంటే అందరూ సహాయం పొందటం ఇవే, కానీ నాకెక్కడ ఎవరి ద్వారా ఏం జరగలేదు. ఇంకింతేలే, మనం చేయడమే కానీ మనకి ఎవరు లేరులే అనే ఒక ఫీలింగ్లో బ్రతుకు గడిపేవాడిని. ఆ ఇన్సిడెంట్స్ తోటి నేను షాక్ అనమాట. అంతేకాదు, తర్వాత అనిల్ని కూడా అనుమానంగానే చూసేవాళ్ళు, ఈ పిల్లాడు ఎందుకు ఇలా ఉన్నాడు అని. అంటే ఈయనకి ఒకదాని మీద ఒకటి అన్ని నెగటివ్ అవి నడుచుకుంటూ వస్తుంటే ఇదేంటో ఇది ఈయనకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ పిల్లాన్ని అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. అంటే ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో ఏం చేయాలి. నో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్. ఈయనకి వారానికి ఒకసారి క్లాస్ పీకాల్సి వచ్చేది. అంటే ఆయనకి ఎంత అసలు నరాల్లో జీర్ణించకపోయింది, మేము ఇంక ఇంతే, మా లైఫ్ ఇంతే అనేది. సో ఒకటి పాజిటివ్ వస్తున్నా ఈయనకి భయం, అది నిజంగా ఉంటుందా, అలాంటిది ఎంతకాలం ఉంటుంది, ఇలా ఉండదేమో, మనకి మనం తప్పుగా వేరే భ్రమలో ఉంటున్నామేమో, ఇలాగా ఆయన సెల్ఫ్ థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండేది. చాలా డిప్రెషన్ అండి. సో ఒక పక్క అమ్మాయి ట్రీట్మెంట్, ఇంకో పక్క ఈయన పాజిటివిటీ వైపు తీసుకురావాలి, ఈ సెల్ఫ్ డౌట్ క్లియర్ చేయాలి. యాక్చువల్ గా అమ్మాయి బాగా సహకరించారండి ఈయనకన్నా. అది కరెక్ట్. అమ్మాయి ట్రీట్మెంట్ కంటే కూడా మేడం గారు నాకు ఎక్కువగా సైకలాజికల్ అండ్ మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా. అమ్మాయికి ఏమో ఫిజికల్ ట్రీట్మెంట్, నాకేమో సైకలాజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ట్రీట్మెంట్. ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన మాట్లాడగలరు కదా, అన్ని డౌట్లు ఎక్కువ. నాకేంటంటే నాకు చూడకుండానే నాకు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తూ ఉంటుంది, అది ఇంకా పెద్ద బాధ కదా. అమ్మో, కరెక్టే. సో ఇప్పుడు ఈయన మాట్లాడేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి. సో నేను ఇద్దరు మురళీ రమణ గారితో మాట్లాడాను ఎట్ ఏ టైం. అండ్ వాళ్ళ అమ్మాయి విషయం, అబ్బో చాలా అసలు టార్చర్ లేండి ఎంతోటి. అమ్మ మీరెలా భరించారమ్మా ఇదంతా? భూదేవికున్నంత సహనం ఉన్నట్టుంది. అదంతా మేడం గారే ఇస్తారండి ఆ శక్తి అంతా. మొదటి నుంచి నాకు ఆ నమ్మకం ఉంది. ఏదన్నా నాకు ప్రాబ్లం వచ్చిందన్నా కూడా నేను మేడం గారికి చెప్పుకున్నట్టు నేను ఫీల్ అవుతాను. నాకు ఆటోమేటిక్గా అది సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లము. మరి ఎలా అది నమ్మకం ఉందండి నాకు. అదే కాదులేండి, ఇప్పుడు మా పిల్లలు కూడా, మా మనవడు కూడా మేడం గారు అంటే ఎంత ఇదనంటే, ఇప్పుడు మనం అంటే ఒక మాట చెప్పచ్చు చెప్పకూడదని మనం ఆలోచిస్తాము. మా మనవడు యాక్చువల్గా 4.5 years. ఎప్పుడు వాడు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటాడు మేడం తోటి. కళ్ళు మూసుకొని మేడం గారు ఉన్నారు ఇంట్లో, బెడ్రూమ్లో ఉన్నారు, హాల్లో ఉన్నారు అని అనంటే, ఆవిడ ఇచ్చిన లైఫ్ వాళ్ళకి అలా, అంత పిల్లలకు కూడా అలా అయిపోయింది అనమాట. షీఈ్ గాట్ టు అవర్ ఫ్యామిలీ, షీఈ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. అలాంటిది వాడు అడుగుతున్నాడు, సింధమ్మ గారు ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్, వై షీఈ్ స్టేయింగ్ ఇన్ అనదర్ హౌస్. మేడం గారు ఇంట్లో ఉన్నారు అని అంటే మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంది, నాకే భయము లేదు. నేను చక్కగా నిద్రపోతాను. పొద్దున్నే లేవగానే ఒక గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాడు, నైట్ గుడ్ నైట్ చెప్పుకుంటాడు. కానీ ఈ హ్యాపీనెస్ అంతా మేడం గారు దయేనండి. ఇవాళ ఇట్లా నవ్వుకుంటా ఉన్నాము అని అంటే, 2 పిల్లలు మాటలు చెప్పుకోనైనా ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే, మా పాప ఇట్లా అని చెప్పాలి. వాళ్ళు ఎలా ఇదవుతారో తెలియదు. ఇదంతా ఒక ఎత్తు మేడం గారు చేసింది. మ్యారేజ్ అని చెప్తే వీళ్ళు చెయ్యంగానే అయిపోయిందా, ఎన్ని రోజులు ఉంటాడు అబ్బాయి, పిల్లలు అంటున్నారు. పిల్లలు నార్మల్గా ఉన్న వాళ్ళకే ఇలాంటి పిల్లలు అలా ఉంటున్నారు. ఎంతవరకు మంచి పిల్లలు పుడతారు, ఆ పిల్లలతోటి వీళ్ళు ఏం చేస్తారు, ఇన్ని అన్ని మా దగ్గరికి పెళ్ళవ్వంగానే సమడం అయిపోయిన అవమానాలు లేవు, దిగమింగని బాధ లేదు,
అండ్ అంటే ఒకటి వాళ్ళకి వాళ్ళే వెలేసుకున్నాం అన్న టైప్లో అసలు మాకు ఇంకెక్కడ అంటే వెళ్తే ఏం మాట్లాడతారో తెలీదు, వెళ్ళాలని కూడా వీళ్ళకి అనిపించేది కాదు. సో వీళ్ళకి వీళ్ళే ఐసోలేట్ అయిపోయినట్టుగా బతికారు. ఇంకా అసలు లైఫ్ ఎందుకు అనే లెవెల్, సొసైటల్ ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ వీటన్నిటికీ ఒక్కసారి సక్కం అయిపోవాలి అంటే అవుతాం కదా, ఎవరైనా అవుతాం కదా. అలాంటిది వీళ్ళ లైఫ్ లో ఒక హోప్ ఉండాలి, ఇది కాదు దీనికోసం కాదు, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది. కొన్ని ఎలా ఉంటాయంటే మిస్టేక్స్ కాంట్ బి లైక్ రెక్టిఫైడ్, బట్ దెర్ విల్ బి ఎ డైవర్సిఫైడ్ వే టు గెట్ మోర్ బెటర్. సో అది చాలా బాగా అంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళింది బ్లెస్సింగ్ అన్నది. ఫైనల్ ఒక మాట చెప్పండి అమ్మా, సెరిబ్రల్ పాలసీకి సంబంధించిన కేసులన్నీ దాదాపు ఇలాగే ఉంటాయమ్మా, లేకపోతే మోస్ట్ అంటే ఇది చాలా మోస్ట్ క్రిటికల్ థింగ్ మీరు ఎక్స్పీరియన్స్ అయిన వాటిల్లో? నో, మోస్ట్ క్రిటికల్ కన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హర్, ఎందుకంటే ఆమె బాడీ ఆమె కొంచెం ఆర్గనైజ్ చేసుకునేంత కెపాసిటీకి తెచ్చేసాం. నా వరీ అంతా నేను ఫలానా అంటే ఒక శ్లోకంలో సంతానం గురించి యోగ బలం ప్రకారం సంతానం ఉంటుంది, ఆ సంతాన బలం వల్ల తల్లిదండ్రులకి యోగకారకులు అవుతారు పిల్లల నుంచి. సో అది ఐ వాంట్ టు సీ ప్రాక్టికల్లీ. వీళ్ళిద్దరు ఏదైతే భయపడ్డారో అంటే మా తర్వాత ఎట్లా ఈ అమ్మాయి అనుకున్నారో ఆ అమ్మాయికి ఒక లైఫ్ అంటే లైఫ్, ఒక హస్బెండ్, పిల్లలు, ఫ్యూచర్ జనరేషన్ అంటే ఇట్స్ లైక్ కంప్లీట్నెస్. అండ్ ఇంకోటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేకుండా, దట్ ఈస్ అ టాస్క్. ఆ ఇబ్బంది లేకుండా అసలు శ్లోకం ప్రకారం మనం చేయగలుగుతున్నామా, శాస్త్రం చెప్పింది ఆచరిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్న దానికి షీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్లీ నీ ఎక్స్ప్రెషన్ ఇవ్వు, అమ్మ అంటే ఏంటి నీకు? వాట్ ఈజ్ అమ్మ టు యూ? అండ్ ఆల్సో తను ఇక్కడికి లేదా రమ్మన్నా ఎప్పుడు ఎలా అన్నా అసలు ఎక్కడ వెనకాడదు, ఇంకా వీళ్ళని పరిగెట్టిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఒక పావుగంట ఇంట్లో లేట్ అయ్యారా, అయిపోయారే ఈ చేతిలో ఫుట్బాల్ ఆడేస్తుంది. అండ్ తనే కాదు, తన పిల్లలు కూడా అలా తయారయ్యారు. చిందమ్మ అంటే వీ హ్యావ్ టు కమ్. ఎవరుంటారండి? మా మనోడి వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు. నేను ఏంట్రా నువ్వు యూజువల్లీ యూ విల్ నాట్ గెట్ అప్ బిఫోర్ 8 o'clock, వాళ్ళ 6 o'clock లేసి కూర్చున్నాడు. ఎక్కడ రావాలి? మధ్యాహ్నం 3 గంటలకు రావడానికి అంటే టైం తెలియదు. ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళాలి, అది ఏ టైం అయితే ఏంటి లేచి కూర్చోవాలి. అంత అటెన్షన్, అంత ఇంట్రెస్ట్ విల్ బి దేర్. ఒకసారి ఒక కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇట్ బికమ్స్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఫ్యామిలీతో ఉండే బాండేజ్ ఓకే రెగ్యులర్ గా రోజు కలవకపోవచ్చు, అందుకే వీళ్ళందరినీ నేను ఇయర్కి అట్లీస్ట్ ఒక్కసారి ఐ హ్యావ్ టు మీట్. ఎప్పుడు పాసిబుల్ ఉన్నా ఏది ఇంట్లో పూజ పునస్కారం ఏది చేసి అందరిని పిలుస్తారు. యా, ఎందుకంటే దే డిజర్వ్ ద బెస్ట్, దే స్ట్రగుల్డ్ ఎ లాట్. ఒకటి మనం చేస్తున్నప్పుడు ఒక సామూహికంగా మనం ఒక మంచి కోరాలి, మంచి చేస్తున్నప్పుడు అండి అది ఒక 1000 పెరుగుతుంది, ఆ బలం పెరుగుతుంది. దాంట్లో దే షుడ్ బి ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. Actually, I was not at all mentally prepared for getting her married. ఫైనాన్షియల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎనీథింగ్. మేడం గారు ఒకటే మాట అడిగారు, ఏంటి ఎంతసేపటికి సమాధానం చెప్పరు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటని. మెల్లిగా అని చెప్పారు. మేము లేమా అని అన్నారు ఒకటే మాట. ఇమ్మీడియట్గా నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు ఒక రోగం ఉంది, ఎనీథింగ్ ఎవరైనా తిట్టినా కూడా స్పాట్ ఆఫ్ ద మూమెంట్ నేను తొందరగా రియాక్ట్ అవ్వను. పొగిడినా కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఆలోచించింది ఏంటి ఇతను ఇలా అన్నాడు, అయ్యి బాబు ఇది తిట్టులాగా ఉంది కదా, వీళ్ళని తిట్టాడా పొగిడాడా, ఇదేదో తిట్టులాగానే ఉందని చెప్పి రికలెక్ట్ చేసుకుంటారు. స్లోగా రికలెక్ట్ చేసుకుంటే నాకు దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ హ్యావ్ టు గో హెడ్ అని భరోసా ఇచ్చారు అమ్మ, అంతే, జస్ట్ గో హెడ్. అండ్ అవన్నీ కూడా ఇది చేసింది కూడా కిరణ్ స్వామి మన ఇంటి పూజారే ఉంటారండి. సో ఆయనకు అప్పచెప్పి ఎలా చేయాలి అంటే వాళ్ళ క్రతువు చేయడం వరకే, బట్ శాస్త్రం ప్రకారంగా చేస్తే అన్నది ఒకటి ఉంటుంది, అది చాలా మందికి తెలియదు. సో ఆయనకి చెప్పేదాన్ని ఏ టైంలో ఎలా చేయాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని మొత్తం దగ్గరుండి అలా చేసేవాళ్ళు. కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ.